సో హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మీకు 10th క్లాస్ వాళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్ పేపర్ చూపిస్తాను. ఇది ఒక ప్రీవియస్ పేపర్. మనకేమి బిట్స్ ఉండవు, కానీ మనకి ఫస్ట్ సెక్షన్లో వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మీకు వాటి మీద వాటికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఆబ్జెక్టివ్ని మనకి వన్ వర్డ్ క్వశ్చన్స్గా ఇవ్వచ్చు. ఇవన్నీ మనకి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ఒక పేపర్ ఇది. చూడండి, ఫస్ట్ వన్, ఏ రేషనల్ నెంబర్ దట్ ఈక్వల్స్ టు 2.6 బార్. మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే నాకు కామెంట్ కూడా చేయండి. సో పీ/క్యూ ఫామ్ అన్నమాట. ఈ కింద నాలుగిట్లో ఏ రేషనల్ నెంబరు 2.6 బార్. ఎప్పుడో 9th నేర్చుకుంటాం, 10th కూడా అడగచ్చు. హౌ టు రైట్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇంటూ పీ/క్యూ ఫామ్. అలానే ద వాల్యూ ఆఫ్ log 5 బేస్ 25. log 5 బేస్ 25 యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ బేస్ను కూడా 5 వచ్చే విధంగా రాయాలి. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆన్సరో చూడండి. 1/2, 2, 5, 25. తర్వాత ఇఫ్ 4 ఈజ్ వన్ ఆఫ్ ద జీరోస్ p of x ఈక్వల్ టు x² ప్లస్ kx మైనస్ 18, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. a1, b-1, c2, d-2. అది జీరో ఆఫ్ ద పాలినామియల్ కాబట్టి 4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ x బదులు ఈక్వల్ టు 0 పెట్టుకొని k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 7th వన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కూడా కంపల్సరీ అడుగుతారు. 2 మార్క్స్ కూడా రావచ్చు, 1 మార్క్ రావచ్చు. 17th పెట్టు. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x ప్లస్ 3y ప్లస్ k ఈక్వల్ టు 0, 6x ప్లస్ 9y ప్లస్ 3 ఈక్వల్ టు 0, హ్యావింగ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, దెన్ వాల్యూ ఆఫ్ k. ఇక్కడ అవి మెనీ సొల్యూషన్స్ ఉన్నాయంటే ఇండైరెక్ట్గా కోఇన్సిడెంట్ లైన్స్, అంటే అన్ని రేషియోస్ ఈక్వల్గా ఉండాలి. అంటే a1/a2, x కోఎఫిషియంట్స్ ఒక రేషియో, y కోఎఫిషియంట్స్ ఒక రేషియో, అలానే కాన్స్టెంట్స్ ఒక రేషియో సేమ్ ఉండాలి. అలా ఉండాలంటే k వాల్యూ ఎంతో చెప్పాలి. నెక్స్ట్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x² ప్లస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా అండ్ బీటా, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, ఆల్ఫా ప్లస్ బీటా డైరెక్ట్ ఫార్ములా -b/a. అక్కడ b అంటే x పక్కన ఉండే కోఎఫిషియంట్, a అంటే x² పక్కన ఉండే కోఎఫిషియంట్. ఇక్కడ నో కోఎఫిషియంట్ అంటే 1. నెక్స్ట్ 19th వన్, ఇది ఒక బిట్గా అడిగారు, కానీ ఇక్కడ అది 2 మార్క్స్ ప్రాబ్లం యాక్చువల్లీ. విచ్ టర్మ్ ఆఫ్ జీపీ 3, 3√3, 9 అండ్ సో ఆన్ ఈక్వల్స్ టు 243. ఆ ఏపీలో ఎక్కడ 243 వస్తుంది, ఏ ప్లేస్లో 243 వస్తుందో కనుక్కోవాలి. సో లెట్ an ఈజ్ ఈక్వల్ టు 243 అని చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆప్షన్స్ చెక్ చేస్తారు. అంటే a6 కడతారు, కింద a7, 8, 9 కడితే ఈ 4టికి ఆన్సర్ 243 వస్తుంది చెక్ చేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. 20th వన్ MCQ కాబట్టి. సో n ఆఫ్ a ఈక్వల్ టు 12. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 20th నాకు మీరు ఆన్సర్ చేయండి తెలిస్తే. n ఆఫ్ a ఈక్వల్ టు 12, n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు 5, n ఆఫ్ a మైనస్ b ఎంత? ఏలో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి, కామన్ ఎలిమెంట్స్ ఏమో 5 ఉన్నాయి. మరి a మైనస్ b ఎంత? 4, 7, 17, 0. 21 కూడా మీకు 2 మార్క్స్గా అడగచ్చు. x, x+2, x+6 ఆర్ 3 కాన్సెక్యూటివ్ టర్మ్స్ ఇన్ జీపీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అవి ఏపీలో ఉన్నాయి అనగానే, జీపీలో ఉన్నాయి అనగానే వాటి రేషియో సేమ్ ఉండాలి. అంటే a2/a1 ఈక్వల్ టు a3/a2. అందులో మీరు సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే x వాల్యూ వచ్చే అవకాశం ఉంది. 3, 4, 2, 1లో ఏది? ఇక నెక్స్ట్ 22nd, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 + √3 అండ్ 2 - √3. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పమంటున్నాడు. 2 రూట్స్ ఇచ్చాడు. ఒకదాని ఆల్ఫా బీటా అనుకొని మనకి ఫార్ములా ఉంది, k ఆఫ్ x² - x ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అందులో మీ ఆల్ఫాని బీటాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆ పాలినామియల్ ఏంటో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చాలా సింపుల్ వన్. 23rd వన్, an ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ n+3/n+2. దెన్ ఫైండ్ a17. జస్ట్ n బదులు మీరు 17 పెడితే మీకు ఆన్సర్ ఏదో చూసుకోండి. 340/20, 341/19, 340/19, 341/20. నెక్స్ట్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. మనకి సిలబస్లో లేదు ఇప్పుడు, మెన్జురేషన్ మనకి డెల్టెడ్ సిలబస్ కాబట్టి నేను చదవట్లేదు. 25th కూడా మీకు సర్ఫేస్ మెన్జురేషనే. ఇక నెక్స్ట్ 26th వన్, ఏ ఫేమస్ బుక్ రిటన్ బై యాన్షియంట్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్టీయము అన్నమాట. అది ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x² - 3x + 1. డిగ్రీ చెప్పండి దానికి, అది ఏ టైప్ ఆఫ్ పాలినామియల్ అర్థమవుతుంది మీకు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యాస్ సొల్యూషన్ ఆఫ్ 2, -3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అని అడుగుతున్నారు ఈ మధ్య. ఈ 2ని -3ని XY అనుకొని ఈ ఈక్వేషన్స్లో ఏబిసిడి ఆప్షన్స్లో మీరు ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ ఆర్హెచ్ఎస్ రావాలి. అంటే అర్థం ఏంటి, ఆ ఇచ్చిన పాయింట్లో 2, -3 XY అనుకొని మీరు ఆప్షన్ ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఆర్హెచ్ఎస్ 10 రావాలి. అట్లా ఈ 4 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తే ఆ ఈక్వేషన్కి సంబంధించిన సొల్యూషన్ అది. నెక్స్ట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ హెడ్ మాస్టర్ దెన్ ఇస్ రోస్టర్ ఫామ్. ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ అన్ని సెట్లో రాయాలి. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏమీ లేదండి, రిపిటేషన్ ఉండదు, వచ్చిన లెటరే రాయకుండా ఉండాలి. హెడ్ మాస్టర్లో ఆ డిఫరెంట్ డిస్టింక్ట్ లెటర్స్ మాత్రమే రాయాలన్నమాట. వచ్చిన లెటర్ రిపీట్ అయితే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ దట్ యూ గెట్ ఐడియా. నెక్స్ట్, ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ ఇండికేట్స్ ఏ సబ్సెట్ బియా, బి సబ్సెట్ ఏనా, ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ సెట్సా, ఆర్ మ్యూ సబ్సెట్ బీనా. ఏ అనే సెట్ బిలో ఉంది, దాన్ని ఏమంటారు చూసుకోండి. ద అడ్జసెంట్ ఫిగర్ ఇండికేట్స్, ఈ గ్రాఫ్ పారాబోలాకు సంబంధించింది, అది చూసి చెప్పాలి. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ జీరోనా, బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ జీరోనా, బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ జీరోనా, అలానే నన్ ఆఫ్ ది గివెనా. ఇది యాక్చువల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించింది, కానీ అడగచ్చు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కూడా మనం చెప్పే అవకాశం ఉంది. తర్వాత ఏమో మీకు మెన్జరేషను నో నీడ్. 33rd మళ్ళీ నెంబర్ ఆఫ్ జీరోస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ద అడ్జసెంట్ ఫిగర్. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ టచ్ చేస్తుందో అన్ని పాయింట్ల వద్ద అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. సో ఇది మీకు. దాని తర్వాత పేపర్ 1 కూడా చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు మనము ఇంకో పేపర్ చూద్దాము. ఇందులో ఇఫ్ ద ఆరిజన్ ఈజ్ ఎ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 3, 2, -6, y అండ్ 3, -2 దెన్ y. ఈ 3 పాయింట్లకి సెంట్రాయిడ్ ఆరిజన్ అవుతుంది, అంటే 0, 0 అయినా y ప్లేస్లో ఎంత ఉండాలి. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఈజ్ ఈక్వల్ టు ఆరిజన్ పెట్టుకోండి. ఐ థింక్ యూ గెట్ ఐడియా. నెక్స్ట్, ఇది సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించింది, మనకి సిలబస్లో లేదు. 15th 1, 16th 1 sin x ఈజ్ ఈక్వల్ టు 5/7 దెన్ కొసీకెంట్ x. ఇది వెరీ ఈజీ. కొసీకెంట్ సైన్కి ఇన్వర్స్ కాబట్టి దాన్ని ఉల్టా చేస్తే వచ్చేస్తుంది 7/5. నెక్స్ట్ 17th 1 యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75, యాంగిల్ బి 30 దెన్ tan a - b. అందులో సబ్స్టిట్యూట్ చేయండి ఏని బీని. 75 - 30 అంటే 45 అంటే tan 45. ఈ కింద ఆప్షన్స్లో మరి tan 45 ఆన్సర్ ఎంతో చూడండి. P of E ఈక్వల్ టు 0.26 దెన్ P ఆఫ్ నాట్ E, ఈ బార్ కనుక ఉంటే నాట్ E. అందులో మరి ఆ రెండుకు ఒక ఫార్ములా ఉంది, ఒక రిలేషన్ ఉంది. P of E ప్లస్ నాట్ P of E, P of నాట్ E ఈజ్ ఈక్వల్ టుగెదర్ 1. అందులో మీకు P of E ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దాన్ని 1లో సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే P of నాట్ E. మీడియన్ ఆఫ్ 2, 3, 4, 5, 6, 7. మరి కొన్ని వాల్యూస్ ఇచ్చి మీడియన్ ఎలా కడతారు, ట్రిక్ మెథడ్ ఉంటుంది మీకు. ఆ మెథడ్ ద్వారా మధ్యలో ఉండేది కనుక్కోవచ్చు. సో అదేంటో చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఈ 4 పాయింట్స్లో ఏది ఎక్స్ యాక్సిస్ మీద ఉండదు అంటున్నాడు. -2, 0నా, 0, 2నా, 2, 0నా, లేదు 4, 0నా. విచ్ పాయింట్ కెనాట్ బి ఆన్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O ఈజ్ 5 cm. P ఈజ్ ఏ పాయింట్ డిస్టెన్స్ ఆఫ్ 3 cm ఫ్రమ్ ద సెంటర్ O. దెన్ ద నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి మనం ఎన్ని ట్యాంజెంట్స్ గీస్తామంటున్నాడు, కానీ ఇక్కడ ఎందుకో వాల్యూ ఇచ్చాడు చూడండి, కొద్దిగా ట్విస్ట్ చేసినట్టు ఉన్నాడు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏమో 5 cm అంటున్నాడు. P ఈజ్ ఏ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 cm ఫ్రమ్ సెంటర్ అంటున్నాడు. సెంటర్ నుండి 3 cm దూరంలో P అనే పాయింట్ ఉంది. మరి ఆ P అనే పాయింట్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు ఇది. సో 1, 2, C 0నా 3. నాకు ఈ బిట్ కామెంట్ చేయండి, మీకు ఎంతమందికి అర్థమైందో చూద్దాము. దీని ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. నెక్స్ట్, సీకెన్ తీటా ప్లస్ tan తీటా ఈక్వల్ టు 1/3 కనుక అయితే సీకెన్ తీటా మైనస్ tan తీటా ఎంత అవుతుంది. రెసిప్రోకల్ అవుతుందండి దానికి, అది 3 అవ్వాలి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ ఈజ్. ఎప్పుడైతే ఒక డైస్ని మీరు రోల్ చేస్తారో 7 రావడానికి ఎంత ప్రాబిలిటీ. 1/6, 1/7, 6/7, 0నా. నెక్స్ట్, ఈ 24th బిట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అడిగారు. టు ఎలెక్ట్ ద లీడర్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ 3 contestants, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. మీనా, మోడు, మీడియన్, రేంజ్.
మీ క్లాసులో లీడర్ని సెలెక్ట్ చేయడానికి టు ఎలెక్ట్ ద లీడర్ ఆఫ్ యువర్ క్లాస్ ఫ్రమ్ 3 కంటెస్టెంట్స్, ముగ్గురు కంటెస్టెంట్ చేస్తున్నారు ఓ లీడర్గా ఉండడానికి. మరి వాళ్ళలో ఎవరిని లీడర్గా ఎన్నుకుంటావు అని కనుక్కోవడానికి ఏ సెంట్రల్ టెండెన్సీ వాడతావు నువ్వు. ఇది ఇన్ హెరోన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి, వేర్ ఎస్ ఈజ్ డాష్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎస్ని ఏమంటారు అన్నది చెప్పండి. యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ క్లాక్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 20 minutes ఈజ్. సో మినిట్ హ్యాండ్ సర్కిల్లో 20 minutes అయ్యే లోపల ఎంత యాంగిల్ చేస్తుంది. ఇక్కడ మీరు 1 minute యాంగిల్ ఎంత చేస్తుందో తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు 20 minutesకి ఎంతో తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటున్నాడు. 1. గెట్టింగ్ 1 or 2 or 3 or 4 or 5 or 6 when a dice is rolled, winning or losing a game, head or tail when a coin is tossed. 1 and 2 ఈక్వల్లీ లైక్లీయా, 2 and 3 1 and 3 ఆల్ ఈక్వల్లీ లైక్లీయా. ఇక నెక్స్ట్ 28. ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ లెటర్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ 5/26. ద ఆల్ఫాబెట్ కెన్ బి. ఆల్ఫాబెట్స్లో ఒక లెటర్ తీసుకోవడానికి, ఒక లెటర్ని పిక్ చేసడానికి ప్రాబిలిటీ 5/26 అయిందంట. ఆ పిక్ చేసిన ఆల్ఫాబెట్ ఏమై ఉండొచ్చు? కాన్సోనెంటా, ఓవెలా, ఎనీ ఆల్ఫాబెటా, నన్నా. నెక్స్ట్ది సిమిలర్ ట్రయాంగిల్స్ అండి, మనకి అది రిలేటెడ్ సిలబస్, తర్వాత కూడా అదే. ఇక 31 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద లైన్ y ఈక్వల్ టు x+5. ఈ y ఈజ్ ఈక్వల్ x+5 అనే లైను ఎక్స్ యాక్సిస్ రెండు ఏడగలుస్తాయి. అంటే ఇండైరెక్ట్గా వేర్ ద లైన్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్, ఆ పాయింట్ చెప్పాలి. 0,5 5,0 0,-5 -5,0. అబ్జర్వ్ ద ఫిగర్. లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ 5 meter ఏబీ ఇస్తున్నాడు, బీసీ వాలు, లెంత్ ఆఫ్ ద ల్యాడర్స్ ఏసీ కనుక్కోమన్నాడు, యాంగిల్ 30 degree ఇచ్చాడు. ఏదో ఒక ట్రిగనామెట్రిక్ రేషియో అప్లై చేయాలి 30 degreeకి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా లెంత్ ఆఫ్ ద ల్యాడర్ వచ్చేస్తుంది. ఫ్రమ్ ద గ్రాఫ్ ఓజివ్ మీడియన్ ఈజ్. ఈ గ్రాఫ్లో మీడియన్ ఎంత అన్నాడు. 2 less than ఓజివ్ ఉంది, more than ఓజివ్ ఉంది. ఈ గ్రాఫ్ చూసి మీడియన్ చెప్పొచ్చు మనం. 15, 10, 40, 20. నెక్స్ట్ ఇవ్వండి, ఒకసారి చూసుకోండి. మీ ఆన్సర్స్ నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవి రైటా రాంగ్ అని నేను చెప్తాను. వీటికి ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.